హైవేస్ పిచ్చి ఈ మధ్య జనాలకి ఎట్ట పెరుగుతుందంటే గతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల కన్నా సోషల్ మీడియా వచ్చాక చెత్తనా కొడుకులు ఏమనుకోదు చెత్తనా కొడుకులు చెత్త ముండలు ఆడమగిద్దరు కలిపే అంటున్నారు. మూఢనమ్మకాలని భయంకరంగా స్ప్రెడ్ చేసుకుంటా పోతున్నారు. అమాయకులు వీళ్ళలో డబ్బున్నోళ్ళు డబ్బులేనోళ్ళు పేదోళ్ళు చదువుకున్నోళ్ళు ఊరు బాబోయ్ ఆ మూఢనమ్మకాన్ని ఫాలో అయ్యే బ్యాచ్ ఉంటారు చూశారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా వ్యూస్ అలాగే ఉంటున్నాయి, సబ్స్క్రైబర్ అలాగే ఉంటున్నారు. నేను ఇప్పుడు అనేటువంటి విధంగా చూస్తా కదా, ఎవడరా ఈ ఛానల్ పెట్టడం చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరెవరు ఉంటారు. వేలలో లక్షల సబ్స్క్రైబర్లు మన భయంకరంగా యాడ్లు, మొత్తం మూఢనమ్మకాలు. కోనసీమ జిల్లాలో వానపల్లి ఏరియాలో ఆ గాంధీభవన్ సెంటర్ దరిదాపుల్లో ఓ ఇంట్లో తేడాగా జనాలు ఉంటూ ఉన్నారు, ఏదో చేస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చింది 4 రోజులుగా. ఆడున్నోళ్ళు అడిగితే వాళ్ళు తేడా చెప్తూ ఉంటే ఇక పోలీసులు కబురు పెట్టారు. వచ్చారు, చెక్ చేస్తే ఆ ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యిదో ఉంది. 30 అడుగుల లోతు మొత్తం పెద్ద బావిలాంటి తవ్వి దానిలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. మొత్తం జల్లెడేసుకొని దాన్ని ఏమంటారు కింద లేడర్ నిచ్చిన అండర్ గ్రౌండ్లో పాతాళంలో పూజలు, క్షుద్ర పూజలు. వణిగిపోయారు అసలు అక్కడ వాళ్ళు అయితే. అరే మూర్ఖులారా, ఇటువంటి పూజలు చేయకండ్రా, అసలు ఇది పూజ కాదురా, పిచ్చిరా. ఆ నమ్మినోడిని ఆ పూజలు చేస్తున్నవాడిని ఈ మధ్యలో ఎవరైతే తీసుకొచ్చి చేపిస్తున్నారో అందరూ లోపలేయాలి. ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు, అసలు ఏం చేశారంటే మొత్తం కూడా విచారణలో తేలాలి.